అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివ అనోపియల్ల, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, మెడికల్ హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఇవాళ మనము ఇన్సామ్నియా గురించి మాట్లాడుకుందాం. ఇన్సామ్నియా అంటే నిద్ర సమస్య. సో ఈ నిద్ర సమస్యలు అనేవి ఎందుకు వస్తుంటాయి, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఇన్సామ్నియా అనేది రెండు రకాలు ఉంటాయి: ప్రైమరీ ఇన్సామ్నియా, సెకండరీ ఇన్సామ్నియా. ప్రైమరీ ఇన్సామ్నియా అంటే ఇన్సామ్నియా దానివల్లనే ఉంటుందన్నమాట. అంటే పూర్తిగా నిద్ర సమస్య అనేది చూస్తుంటాం, ఏ కారణం లేకుండా. సో ఈ సమస్య ఎందుకు మొదలవుతుంది అంటే ఏమన్నా కారణాలు లేకుండా కూడా మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీటిలో మనము చూసుకునేది ఏంటంటే, ఈ ఇన్సామ్నియా వల్ల వేరే మానసిక సమస్యలు లేకపోతే వేరే హెల్త్ సమస్యలు అనేవి వస్తుంటాయి. సో మానసిక సమస్యలు అంటే డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ప్రైమరీ ఇన్సామ్నియా వల్ల. సో సెకండరీ ఇన్సామ్నియా అంటే వేరే మానసిక సమస్యలు లేకపోతే వేరే ఫిజికల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఇన్సామ్నియాని సెకండరీ ఇన్సామ్నియా అంటాం. సో వీటిలో పూర్తిగా అసలు నిద్ర లేకపోవడము, రాత్రంతా మెలకు ఉండడము, ఒకవేళ పడుకున్నా కూడా పడుకున్నట్టు ఉండకపోవడము, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎక్కువగా ఆలోచనలు దాని మీదే ఉంటాయి. నిద్ర రాలేదు, నేను ఇప్పుడు పడుకోవాలి అనే ఆలోచనే విపరీతంగా ఉంటుంది. ఆ ఆలోచన డామినేట్ చేస్తుంది. ఆ డామినేషన్ అవ్వడం వల్ల ఈ మానసిక సమస్యలనే తీవ్రత అనేది పెరుగుతుంది. ఉన్న తీవ్రతని ఇంకా ఎక్కువగా చేసుకోవడం కంటే తొందరగా సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మనము ఆ ఇన్సామ్నియాని ట్రీట్ చేయొచ్చు అనమాట. కరెక్ట్ టైంకి కరెక్ట్ మెడిసిన్స్ అనేవి వాడుకోగలిగితే మనం ఈ ఇన్సామ్నియాని ట్రీట్ చేయొచ్చు. సో కొంతమంది సైకాట్రిస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్లోనే నిద్ర మాత్రలు అనేవి తీసుకుంటుంటారు. సో ఈ నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమంది 6 నెలలు, దానికి మించి 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళలో ఏంటంటే ఒక టాబ్లెట్ తీసుకోగానే నిద్ర రాదు, తర్వాత ఇంకా 2 టాబ్లెట్లకు వెళ్ళాల్సి వస్తుంది, తర్వాత వాళ్ళంతటా వాళ్ళే పెంచుకుంటా వెళ్తారు. సో 10 టాబ్లెట్లు, తర్వాత 20 టాబ్లెట్లు, కొంతమంది 100 టాబ్లెట్లు కూడా తీసుకొని ఈ నిద్ర కోసమనే ఈ టాబ్లెట్లు అనేవి తీసుకుంటారు. సో అది చాలా ప్రమాదకరం. వాటి వల్ల విడ్రావల్ సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల డిపెండెన్సీ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మతిమరుపు ఎక్కువగా రావడము, ఎక్కువగా అసలు నిద్ర అనేది పూర్తిగా దెబ్బతినడము, ఇంకేమన్నా ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకేసారి సడన్గా ఆపేసినట్లయితే వాటి వల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళలో ఎక్కువగా చిరాకు, ఆందోళన, భయము, గుండెలో దడ ఇవన్నీ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే వాళ్ళు కరెక్ట్ సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకున్నట్లయితే, సైకాట్రిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ మాత్రమే వాడగలిగితే, రొటీన్ ఫాలోఅప్స్ ఎక్కువగా కొంతమంది రొటీన్గా ఫాలోఅప్ అవ్వరు. ఒక 6 మంత్స్కి ఒకసారి ఫాలోఅప్ అవుతుంటారు, లేకపోతే 1 ఇయర్కి ఒకసారి ఫాలోఅప్ అవుతుంటారు. అది చాలా ప్రమాదకరం పేషెంట్కి. సో సైకాట్రిస్ట్ చెప్పినట్లు ప్రతి నెల ఫాలోఅప్ అవ్వగలిగితే వాళ్ళని కరెక్ట్గా రివ్యూ చేసి వాళ్ళలో నిద్ర మాత్రలు అవసరమా లేదా అనేది కొంచెం అసెస్ చేసి మెడిసిన్స్ అనేవి ఇస్తుంటారు. సో అట్లా ఇచ్చినట్లయితే వాళ్ళలో ఈ నిద్ర సమస్యలు అనేవి మనము కరెక్ట్ వేలో ట్రీట్ చేయొచ్చు. ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా, ఏమైనా వేరే మానసిక సమస్యలు ఉన్నా కూడా వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఒక్కటే కాదు, ఈ నిద్ర లేకపోవడం వల్ల స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, ఇంకేమన్నా వేరే డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా నిద్ర లేకపోవడం వల్ల ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇంకా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ కూడా నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు కూడా ఈ సమస్య అనేది మనం చూస్తుంటాం. అదే కాకుండా మొబైల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల కూడా నిద్ర సమస్య అనేది చూస్తుంటాం. సో మొబైల్ ఫోన్ అడిక్షన్ అనేది కొంచెం తగ్గించుకోగలిగితే మనము ఈ ఇన్సామ్నియా అనేది మనము చాలా వరకు తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.